మనం ధ్యానించబోయే ఒక అంశము ఏంటంటే దేవుని మందిరమునకు ఎలా వెళ్ళాలి. ఏంటంటే దేవుని మందిరమునకు మనము ఎలా వెళ్ళాలి అన్న ఒక విషయాన్ని ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మనము ధ్యానించుకుందాం. నీవు నేను చూడండి, ప్రతి చోటకు వెళ్ళే దగ్గర మనం ఎలా వెళ్తామో మనము ఒక సిద్ధపాటును కలిగి మనము వెళ్తాం. చూడండి, పిల్లలు పిక్నిక్ వెళ్తా ఉన్నప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనము చిన్న ఉన్నప్పుడు పిక్నిక్ అంటే మనం ఏమంటుంటే, మనం చిన్న ఉన్నప్పుడు పిక్నిక్ అంటే ఇది గోల్కొండ ఫోటో, లేకపోతే జూ పార్కో, లేకపోతే ఏంటంటే ఏదో పార్క్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే రిసార్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రిసార్ట్స్లలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా మీ పిల్లలు అక్కడికి వస్తూ ఉంటే మీ పిల్లల దగ్గర ఏముండాలి, స్విమ్మింగ్ సూట్ ఉండాలి, ఫలానా బట్ట ఏదంటే నైలాన్ క్లాత్ మీ పిల్లల దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ స్విమ్మింగ్ చేయబోతారు, నీళ్ళలో ఆడుకోబోతారు. కాబట్టి ఈ కాటన్ దుస్తులు ధరించేదానికంటే, ఈ పాలిస్టర్ దుస్తులను ధరించేదానికంటే నైలాన్ దుస్తులు ధరించాలి అని చెప్పేసి, తలకు ఒక క్యాప్ ఉండాలి, చెవులకు ఏముండాలి, ఒక దూదిలాగా పెట్టుకొని పంపివ్వండి అని చెప్పేసి. అంటే మీరు పిక్నిక్ వస్తుంటే ఆ నీళ్ళలో ఆడబోతున్నారు కాబట్టి మీరు ఇలా సిద్ధపడి రావాలి అని చెప్పేసి. మనం ఒకవేళ ఏదైనా పనికి వెళ్తా ఉంటే ఆ పనికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పనికి తగ్గట్టుగా మనము వస్త్రాలను ధరించుకొని అక్కడికి మనము వెళ్తాము. ఏ ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా దానికి తగినట్టుగా మనం వెళ్తూ ఉంటాం. సో అదే రీతిగా దేవుని మందిరమునకు మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, వాస్తవానికి ఈ వచనాలు చదువుతుంటే అక్కడ దేవుని మందిరము అన్నది లేదు, కానీ అక్కడ మనం చదువుకొని ఉంటుండగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే బెతేలు అని చెప్పేసి మనం చూస్తాను. ఏమున్నదంటే అక్కడ బెతేల్ అని అంటే హౌస్ ఆఫ్ గాడ్ అని చెప్తాను. హీబ్రూలో మనం చూస్తాం. బెత్ అంటే హీబ్రూలో గృహము, హౌస్ అంటాము. ఎల్ అంటే గాడ్. సో అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యం అంచిన ఒక మాట, బెతేలునకు దేవుడు ఏం చెప్పాడు చూడండి. మొదటి వచనంలో మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం, దేవుడు యాకోబుతో నీవు లేచి బెతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడట, యాకోబుతో ఎక్కడికి వెళ్ళమన్నాడట, నీవు లేచి బెతేలుకు వెళ్ళమను. సో బెతేల్ అంటే ఏంటంట, బెతేల్ అంటే ఏంటంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గృహము, దేవుని యొక్క నివాస స్థలము అని చెప్పేసి మనము చూస్తాం. సో దేవుడు యాకోబుతో అంటున్నాడు, లేచి వెళ్తూ ఉండగా దేవుడు ఏమంటున్నాడంట, నీవు బెతేలుకి వెళ్ళు. ఎక్కడయ్యా బెతేలు అని అంటే, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ నువ్వేం చేయాలంట, బలిపీఠమును కట్టుమని దేవుడు చెప్తాను. మనకు తెలుసు, ఆది కాండములో మనం చదువుకున్నప్పుడు 28వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా ఏశావు మరి యాకోబును చంపాలనుకుంటున్నాడో, ఏ విధంగా యాకోబు ఏశావు నుండి పారిపోయి ఆయన ఆ స్థలానికి వచ్చాడో, అక్కడ దేవుడు ఎలా మాట్లాడాడో అని చెప్పేసి ఆది కాండం 28వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనము చూడవచ్చు. అటువంటి ఒక సమయంలో దేవుడు నీవు బేతేలుకు ఎలా వెళ్ళాలి అంటే, మొట్టమొదటిగా నీవు నేను దేవుని మందిరముకు ఎలా వెళ్ళాలి అన్న ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట ఇప్పుడు చూడండి. 2వ వచనము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ వాక్యం ఏమంటుందంట, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పరవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బెతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదనని చెప్పాను అని వాక్యం చెప్పాను. సో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనతో అంటున్న ఒక మాట, యాకోబు ఎలా అయినాడంటే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ అని వాక్యము చెప్పారు. సో మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి అనంటే, దేవుని వాక్యము మనతో అంటున్న ఒక మాట, దేవుని వాక్యము తెలియజేస్తామని చెప్తున్న ఒక మాట. యాకోబు ఎలా వెళ్ళాడంట, ఆయన ఇంటి వారందరితో కూడా ఆయన వెళ్ళినట్టుగా వాక్యము చెప్తాం. సో అందుకని దేవుని మందిరానికి మనం ఎలా వెళ్ళాలి అని అంటే, కుటుంబముతో కలిసి మనం దేవుని మందిరానికి
వెళ్ళాలంట. చూడండి, ఏంటంటే నేను ఒక్కరిని దేవుని మందిరానికి వెళ్తే చాలు అన్నది కాదు. నేను ఒక్కదాన్ని చర్చికి పోతే చాలు, నేను ఒక్కదాన్ని దేవుని స్తుతిస్తే చాలు, నేను ఒక్కదానికి దేవుని ఆరాధిస్తే చాలు అన్నది కాదు. కానీ దేవుడు ఇక్కడ యాకోబుతో మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అంచిన ఒక మాట, యాకోబు ఏం చేస్తున్నాడంటండి, ఆయన ఒంటరిగా వెళ్తలేడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంట, తన కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. నేను ఒంటరిగా పోవడం అన్నది కాదు. నేను ఏం చేస్తానంట, నాకు కలిగిన ప్రతి ఒక్కరితోనూ కూడా, నా కుటుంబీకులందరితో కూడా, నాకు కలిగిన పిల్లలతోనూ, నాకు కలిగిన కూతురుతోనూ, నాకున్న ఒక దాసులతోనూ, నాకున్న దాసురాలతోనూ, నాకున్న ఒక భార్యలతోనూ నేను ఏం చేస్తానంట, నేను దేవుని మందిరానికి వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ యాకోబు ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో బెతేలుకు మనం వెళ్ళాలి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవుడుకి నేను బలిని అర్పించుటకు, బలిపీఠమును కట్టుటకు నేను ఎక్కడికి వెళ్ళాలంట, నువ్వు వెళ్ళిపోయా, నువ్వు పోయి వెక్కపో అని చెప్పేసి కుటుంబీకులు ఎవరు కూడా అంటలేరు. ఆయన ఏం చేస్తున్నాడంట, కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన దేవుని మందిరమునకు ఆయన వెళ్తున్నట్టుగా మనము చూస్తాం. అందుకనే ఎప్పుడు కూడా మనకు ఉండవలసిన ఒక ఆశ, ఎప్పుడు కూడా మనకు ఉండవలసిన ఒక కోరిక ఏంటంటే, మనం అందరం కూడా అంటాము యెహోషువ అన్నట్టుగా, యెహోషువ గ్రంథము 24:15 వచనంలో యెహోషువ ఏమన్నాడండి, ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు అక్కడ రాయబడుతున్న ఒక మాట. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అది నది అద్దరిని, మీ పితరులను సేవించిన దేవతలను సేవించదరో అమోరీలు దేశంలో మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొని, చూడండి, మీరు ఎవరిని కోరినను, చూడండి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఏమంటున్నాడు, నేను నా ఇంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, యెహోవాను సేవించదము అని చెప్పేసి వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తాం. సో అందుకనే దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి అని అంటే, ఒక్క వ్యక్తి కాదు, కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా కలిసి ఏం చేయాలంట, దేవుని యొక్క కేవలం పండుగలకు కాదు, లేకపోతే ఏదన్నా అకేషన్ గా ఉన్నప్పుడే నేను చర్చికి వెళ్తానండి, నేను చర్చిలో ఉంటానండి, లేకపోతే నా భార్యను పంపిస్తానండి, లేకపోతే నా భర్తను పంపిస్తానండి, లేకపోతే నా పిల్లల్ని పంపిస్తాను అన్నది కాదు. కానీ నీవు నేను ఏంటంట, దేవుని యొక్క మందిరంలో కుటుంబ సమేతముగా ఉండాలి. వాస్తవానికి దేవుని యొక్క సన్నిధిలో కుటుంబ సమేతంగా ఉండడం అన్నది కూడా అదొక ఆశీర్వాదం అండి. బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ ఎన్నో ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదము ఏంటి అని ఒక విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, మనము గ్రహించినప్పుడు, దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ఉండడము కూడా అది ఒక గొప్ప ఆశీర్వాదము అని చెప్పేసి వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తుంది. కుటుంబ సమేతముగా మనం ఆయన సన్నిధిలో మనము గడపడము, కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధానంలో మన సమయాన్ని వెచ్చించడము అన్నది కూడా అది దేవుని చేత మనకి ఇవ్వబడిన ఒక ఆశీర్వాదం అని చెప్పేసి దావీదు దేవుని దగ్గర సెలవిస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. మన పరిశుద్ధమైన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దావీదు ఈ మాటను మనకు అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనము చూడొచ్చు. ఒకసారి మన పరిశుద్ధమైన ఒక గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క సమయంలో 2వ సమయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో దావీదు ఈ విషయాన్ని ఆయన సెలవిస్తూ చెప్తున్న ఒక మాట మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో దావీదు ఆయన ఏమంటున్నట, దావీదు దేవుని ఒక సన్నిధానంలో ఉంటూ ఆయన దేవుని దగ్గర సెలవిస్తూ చెప్తున్నాడు, దేవా నీవు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుక. దావీదు అంటాడు, డేవిడ్ సేస్ that Lord, thank you that you kept my family in your presence. సో దావీదు ఆయన అంటున్న ఒక మాట, దేవుని సన్నిధిలో నా కుటుంబాన్ని నీవు ఉంచి ఉన్నందుకు, నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించినందుకు అని చెప్పేసి దావీదు తాను దేవుని
స్తుతిస్తున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తూ చెబుతున్నది. ఎందుకంటే దావీదు ఆయన గ్రహించాడు, దావీదు ఆయన ఎరిగి ఉన్నాడు, నా కుటుంబము ఎక్కడ ఉండాలంట, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి అని చెప్పేసి మనము బైబిల్లో చదువుకున్నప్పుడు, ఎక్కడ బైబిల్లో మనం చదువుకున్నప్పుడు వాక్యము మనతో చెప్తున్న ఒక మాటను ఈ 2 సమూయేలు పుస్తకంలో మనం చదువుకున్నప్పుడు దావీదు దేవునితో ఆయన సెలవిస్తూ చెప్తున్న ఒక మాటను మనము చూడొచ్చు. దావీదు దేవునితో సెలవిస్తూ ఆయన అంటున్న ఒక మాట, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండడం, ఓకే, నీ సన్నిధిలో ఉండడము అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన సెలవిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఆయన కోరుతూ, దేవుని సన్నిధిలో ఆయన కోరుతూ ఆయన సెలవిస్తూ చెప్తున్న ఒక మాటను మనము చదువుకోవచ్చు. 7:29 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అంటున్న ఒక మాటను మనం చూడవచ్చు. 7వ అధ్యాయము 20, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన అంటండి? ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంట? ఆయన ప్రార్థన చేస్తూ అంటున్న ఒక మాట, నీ దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండనట్లుగా ఏంటంటే దానిని ఆశీర్వదించు. మన కుటుంబము నిత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలంటండి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆవరణంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. అందుకనే నేను దేవాలకు ఎన్ని మనం ఏమంటాము? దేవాలను ఆశీర్వదించే ఆశీర్వాదము, మంచి ఇల్లును దయచేయి, మంచి కార్ని దయచేయి, మంచి ఉద్యోగాన్ని దయచేయి, మంచి భవిష్యత్తు దయచేయి. ఇవన్నీ కూడా అవసరమే. నా బిడ్డకు ఏంటంటే మంచి భర్తను దయచేయి, ప్రభావితో గర్భఫలాన్ని దయచేయి, ఇవన్నీ ఆశీర్వాదాలు అవసరమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంట, మన కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఉండడము అన్నది ఒక ఆశీర్వాదంగా మనం చూస్తుంది. దాంట్లో దావీదు అంటున్నాడు, మై ఫ్యామిలీ దట్ షుడ్ బి ఇన్ యువర్ ప్రెజెన్స్ ఉన్నాడు. ఆ రీతిగా నా కుటుంబాన్ని ఆశ్రయించు. అందుకనే దేవుని మందిరానికి మనం ఎలా వెళ్ళాలి అని అంటే వాక్యము చెప్తున్న ఒక మాట, నీవు నేను దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలంటే ఒంటరిగా కాదు కానీ కుటుంబంతో కలిసి ఆయన సన్నిధానానికి వెళ్ళేవారిగా ఉండాలి అని వాక్యం అని చెప్తుంది. అందుకని ఒకసారి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ వాక్యం చెప్తున్న ఒక మాట, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 13వ వచనంతో మనం కలిసినప్పుడు, యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి అంటారు. చూడండి, ఎవరెవరు నిలబడ్డారు? యూదా వారందరూ కూడా ఏం చేస్తున్నారట? యూదా వారందరూ తమ శిష్యులతోనూ తమ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని, చాలాసార్లు మనం ఏమంటా ఉంటాం? చాలాసార్లు ఏమంటా ఉంటామని, పిల్లలు చాలా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారండి, అందుకని మేము ఏం చేయలేము, రాలేము, చర్చికి రాలేము అనేసి అంటాం. ఎందుకు రాలేరు అనంటే చాలా మంది చెప్పే సాకులు ఏంటంటే మా పిల్లలు. కానీ దేవుని వాక్యం అంటున్న ఒక మాట, బైబిల్ అంటున్న ఒక మాట, చిన్న పిల్లలదే ఏంటంటే, చిన్నపిల్లలే ఏంటంట, దేవుని రాజ్యం, దేవుని రాజ్యమే చిన్నపిల్లలది అని వాక్యము తెలియజేస్తూ చెప్తున్నది. వాక్యము మనతో పలుకుతున్నది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ, నీవు నేను ఏంటంట కుటుంబ సమేత. అందుకనే ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేలాగునా నన్ను ఆశీర్వదించు. యు బ్లెస్ మై ఫ్యామిలీ ఓ లార్డ్. నా కుటుంబాన్ని ఆశీర్వదించినైనా ఎన్ని పనులున్నా ఎక్కడ ఉన్నా నా కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళు నా దగ్గర ఉన్నాను, నాకు దూరంగా ఉన్నాను, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మందిరం కొరకు ఆశపడేవారుగా, దేవుని యొక్క సన్నిధానం కొరకు ఆతృత కలిగి అక్కడ ఉండేవారుగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తాం. రెండోదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంచిన ఒక మాట, ఇదే ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్నట్టుగా దేవుని వాక్యం అంచిన ఒక మాట, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకున్నది అని వాక్యము చెప్తుంది. రెండోది ఏంటంటే, దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు నీవు నేను ఏం చేయాలంట? కొన్నిటిని పారివేయాలంట. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు?
యాకోబు మాట్లాడుతూ, యాకోబు తెలియజేస్తూ ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను ఏం చేయమంటున్నాడు, మీరు పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని అని వాక్యము చెప్తాడు. మీ దగ్గర ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు, ఆయన పారవేసేయమంటున్నాడు. పారవేసేయమని అని సెలవిస్తుంది. మీ మధ్యలో ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలంట, అక్కడ ఏమున్నాయంటే అన్య దేవతలు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, నీవు నేను దేవుని సంఘానికి రావాలి, దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను గడపాలి, నీవు నేను దేవుని యొక్క సన్నిధానంలో మన సమయాన్ని మనము వెచ్చించాలి అని అంటే వాక్యం అంటున్న ఒక మాట, మనము కొన్నింటిని ఏం చేయాలని విడిచిపెట్టేసి వాటిని పారివేసేయాలి అని చెప్పేసి. చూడండి, ఛాన్సార్ మాకు ఈ యొక్క అనుభవం అయింది. అనుభవం ఏంటి అని అంటే, ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు 2 సార్లు చెకింగ్ అవుతా ఉంటుంది. 2 సార్లు మనిషినే 2 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. మొన్న వచ్చేటప్పుడు ఏం చేసామంటే, మాకు తెలుసు అయినప్పుడు కూడా హడావిడిలో ఉంటే ఏం చేసాము, నీళ్ళ బాటిల్ కొన్నాం. మనిషికి ఒక నీళ్ళ బాటిల్ ఉంటుంది. ఫ్లైట్లో ఇస్తారని తెలుసు, ఎయిర్పోర్ట్లో దొరుకుతాయని తెలుసు, అయినప్పుడు కూడా సరేలే అని చెప్పేసి కొన్నాము. నీళ్ళు కొన్నాము. కొనేసిన తర్వాత చెకింగ్ అయిపోయింది. ఫస్ట్ చెకింగ్లో ఏం పర్వాలేదని చెప్పేసాను. సెకండ్ చెకింగ్లోకి వెళ్ళిపోయేసరికి ఆ చెకింగ్ దాని ఏమన్నాడు, అది మిషన్లో వేసినప్పుడు టీ 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 అని బీప్ సౌండ్ వస్తూ ఉన్నది. బీప్ సౌండ్ వస్తూ ఉంటుంటే వాడు మళ్ళా నన్ను చెక్ చేయించాడు. మళ్ళీ సౌండ్ వచ్చింది. మళ్ళీ 3వ చెక్ చేయించాడు. ఎందుకు అని చెప్పేసి చూస్తే ఆ సంచిలో ఏదైతే బ్యాగ్ ఉన్నదో ఆ బ్యాగ్ ఏం చేస్తాం, మన 4 నీళ్ళ బాటిల్ అందరినీ వేసేసాం. వాడు ఏమన్నాడు, ఈ నీళ్ళు ఇక్కడన్నా తాగండి లేకపోతే ఇక్కడ పడేయండి. అప్పటికే కడుపుతున్నట్టు అవుతుంది. మళ్ళీ నీళ్ళు తాగితే అది భయంకరంగా ఉంటుంది. ఏం చేయాల్సి వచ్చింది, ఆ నీళ్ళ బాటిల్ అక్కడనే సీలు ఓపెన్ చేయని బాటిల్ ఏం చేయాలి, అవి అక్కడ. నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే, నువ్వు ఎయిర్పోర్ట్లో ఒక పోవాలంటే ఏం కావాలి, ఈ నీళ్ళ బాటిల్ తీసుకొని. దేవుడి వాక్యం కూడా అదే అంటున్నది, నీవు దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నీ దగ్గర ఏదైతుందో దాన్ని ఏం చేయాలంట, లేదు నేను దాన్నే పట్టుకుని నేను పోతాను, దాన్ని పట్టుకుని నేను వస్తాను అంటే కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ, యాకోబు అంటున్న ఒక మాట, మీ దగ్గర ఉన్న ఆ యొక్క అన్య దేవతలను ఏం చేయాలంట, వాటిని పడవేయాలి అని చెప్పేసి వాక్యం చెప్తాను. లేదు నేను దాంతో పాటు దేవుని వాక్యం లేదు, నీవు నేను ఏంటంటే కొన్నింటిని విడిచిపెట్టేస్తాను. నీవు దేవుల్లో ఉండాలి, దేవుల్లో నీవు కొనసాగించాలి, ప్రార్థనలో నీవు ఉండాలి, ప్రభులో నీవు ఉండాలి అనే ఒక ఆశ ఆసక్తి నీకు కలిగినప్పుడు వాక్యం అంటున్న ఒక మాట, కొన్నిటిని నువ్వు ఏం చేయాలంట, విసర్జించాలని వాక్యం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాక్యం అక్కడ మనకు తెలియజేస్తూ చెప్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం 22వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే మీరు యేసుని గురించి విని, కావున చూడండి, మున్పటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు. చూడండి, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. చూడండి, అక్కడ మీరు ప్రాచీన స్వభావం ఏం చేయాలంట, ప్రాచీన స్వభావం ఏం చేయాలంట, వదులుకొని. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ఏం చేయమంటున్నాడు, విడిచిపెట్టేసాం. ప్రాచీన స్వభావం, ముందుగా ఉన్న ఒక స్వభావాన్ని మనం ఏం చేయాలి. చాలా మంది ఏమంటూ ఉంటారు, నేను ముందైన వ్యక్తిగా ఉంటే నేనెవరో నేను చెప్పేవాడిని, నేనెవరో కానీ నేను చూపించేవాడిని. దేవుడు అంటున్నాడు, ఈవెన్ అటువంటి ఒక ఆలోచన కూడా మన మైండ్లో ఉండకూడదంట. నీవు రక్షింపబడ్డావు, నువ్వు నవీనముగా, నువ్వు సృజింపబడ్డావు, నవీన స్వభావంగా నీవు ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ, దేవుని యొక్క వాక్యము మనతో పలుకుతున్న ఒక మాట ఏంటంట, కొన్నింటిని నువ్వేం చేయాలంట, మానవేసి నువ్వు వాటిని పట్టుకొని నువ్వు వాటితో పాటు నేను ఉంటాను, నేను వెళ్తాను అంటే దేవుడు అంటున్నాడు కాదు, నీవు కొన్నింటిని ఏం చేయాలి, నువ్వు విడిచిపెట్టేశారు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, మీ గృహ దేవతలను ఏం చేయాలంట, వాటిని విడిచిపెట్టేశారు, వాటిని విడిచిపెట్టేస్తారు. చాలా మంది ఆ ఆచారాలను, ఆ పద్ధతులను, వాటిని అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు.
అక్కడ చేయవలసినవి కూడా చేయాలి అని చెప్పేసి అంటారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది లేదు, వాటన్నిటిని కూడా నీవు అనుకరించవలసిన అవసరత లేదు. పట్టింపులు, ఆచారాలు అవన్నీ కూడా ఏం చేయాలి, మనము వదిలేసుకోవాలని వాక్యము తెలియజేస్తుంది. మూడవదిగా చివరిగా మనం చూసినప్పుడు దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి 35వ అధ్యాయము అదే 2, 3 వచనంలో మనం చదువుకున్నట్టుగా వాక్యము, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధపరచుకొని మీ వస్త్రములను ఏంటంటే మీ వస్త్రములను మార్చుకునే వాక్యము చెప్తున్నది. మూడవదిగా నీవు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే దేవుని వాక్యం వచ్చిన ఒక మాట, వస్త్రములు మార్చుకొని మందిరమునకు వెళ్ళాలి అని చెప్పేసి వాక్యం చెప్తాం. ఏంటంటే ఏం మార్చుకోవాలి, వస్త్రమును మార్చుకోవాలి. వస్త్రమును మార్చుకోవాలి అంటే ఇప్పుడు వేసుకున్న బట్టలు అన్నవి కాదు. మనం అందరం అనొచ్చు, నా బట్టలు చాలా బాగున్నాయా, ఈ బట్టలు చర్చికి సరిపోతాయా, ఈ బట్టలు వేసుకుని నేను చర్చికి వెళ్తే బాగుంటుందా, సండే అనగానే ఏంటంటే ఫ్రైడే సాటర్డే నుండి ప్రిపేర్ అవుతారు, ఏంటంటే ఈ బట్టలు నేను సండే వేసుకుంటాను అని చెప్పేసి. సరే, ఇదంతా కూడా బాగుంది, కానీ దేవుని వాక్యం అంటే ఒక మాట, నీ బట్టలను మార్చుకుని, ఎందుకంటే మనము ధరించుకునేవలసిన బట్టలు ఏంటంటే వేరుగా. నేను అనే ఒక బట్టలు ఇప్పుడు వేసుకునేది అనే కాదు, కానీ మనము ధరించుకోవాల్సింది ఏంటంటే ఒకసారి చూడండి, 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఒక మాట అంటుంది. 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న మాటను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాట ఏంటంటే 6వ వచనం చదువు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొని అని వాక్యము చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఏ వస్త్రం ఉండాలంట, ఏ వస్త్రం అంట చెప్పాలి, ఏ వస్త్రం అంట, దీన వస్త్రము అని వాక్యం. ఏ వస్త్రం అండి, దీన వస్త్రం అంటే ఏంటి, దీన వస్త్రం అంటే ఏంటంట, దీనత్వం అంటే ఏంటి, తగ్గింపు. దేవుని సన్నిధిలో నీవు వస్తున్నప్పుడు ఏంటంటే నిన్ను నువ్వేం చేసుకోవాలంట, తగ్గించుకోవాలి. నిన్ను నువ్వేం చేసుకోవాలి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తగ్గింపు స్వభావమును నువ్వు కలిగే ఒక వ్యక్తిగా ఉండాలి అని వాక్యము తెలియజేస్తూ మనం చదువుకున్నప్పుడు అక్కడ వాక్యము సెలవిస్తూ చెప్తున్న ఒక మాట, ఏ వస్త్రం అంటే దీన వస్త్రమును మనం ఏం చేయాలి, ధరించుకోవాలని వాక్యము తెలియజేస్తుంది. ఏ వస్త్రము అనంటే గర్భపు వస్త్రాన్ని నువ్వు తీసివేసేయాలి. దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, నీవు నేను ఎప్పుడైతే ఆయన సన్నిధానికి వస్తామో ఆయన సన్నిధిలో ఏముండాలంటే నువ్వు ఎంత మేధావి అయినా సరే, నీ దగ్గర ఎంత ఉండను సరే, నువ్వు ఎంత సమకూర్చున్నా సరే, దేవుని దగ్గర ఏముండాలంట, నీవు నేను తగ్గించుకునే ఒక వ్యక్తిగా ఉండాలి. నేను మీకు ఛాన్స్లో నేను చెప్పాను, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం అంటే వాళ్ళు ఎవరంట, వారు జ్ఞానులని వాక్యం. కానీ యేసయ్యను చూస్తే కానీ వాళ్ళు ఏం చేశారంట, యేసయ్యను చూస్తే కానీ వాళ్ళు సాగిలపడి ఆయనకు నమస్కారము చేశారు. ఎవరి ముందల ఒక చిన్న బాలుడు, 2 సంవత్సరాల వయసు కలిగిన ఆ బాలుడు, బహుశా ఎంత మన అభియంతకుడు ఉండొచ్చో ఉండకపోవచ్చో, అటువంటి ఒక చిన్న బాలుడు దగ్గరికి వచ్చి జ్ఞానులైన వారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఆస్ట్రాలజీ అంతా కూడా, శాస్త్రవేశం అంతా కూడా ఎరిగిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారంట, వారు సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయనను పూజించింది అని వాక్యము చెప్తారు. మేము పిల్లగారి ముందర మేమేంటి అని చెప్పేసి అండి, ఆ బాలుడి ముందర మేమేంటి అని చెప్పేసి వాళ్ళని బయటికి రండి అని చెప్పేసి అండి. కానీ దేవుని వాక్యం వచ్చిన ఒక మాట మన లోపల ఎప్పుడు కూడా ఏముండాలంటే, దేవుని మందిరానికి నువ్వు వెళ్తుండగా నీ వస్త్రమును నువ్వేం చేసుకోవాలంట, మార్చుకోవాలంటే నీవు ధరించుకోవాల్సిన ఒక వస్త్రం ఏంటంటే దీన వస్త్రమును నీవు నేను ధరించుకోవాలి. వస్త్రాన్ని నువ్వు మార్చుకోవాలి. లేదు నేను అదే మొండి వైఖరితో, అదే గర్వముతో, అదే ఒక మెంటాలిటీతో నేను దేవుని మందిరానికి వస్తా అంటే కాదు, నీవు వస్త్రములను దాచుకో. అందుకనే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడ వాక్యం ఏమంటుంది. ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ సొలొమోను రాస్తూ ఆయన సెలవిస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూడొచ్చు. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ వాక్యము చెప్తున్న ఒక మాట చూడండి, ఏదైనా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయించడం. దేవుని మందిరం వెళ్తున్నప్పుడు ఏంటంటే నీవు దేవుని మందిరం పోవచ్చినప్పుడు ఏంటంట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచు. నీ ప్రవర్తన జాగ్రత్తగా. ఎందుకంటే చాలాసార్లు మన ప్రవర్తన ఎట్లా ప్రవర్తిస్తుంది, ఎంత గర్వముగా ప్రవర్తిస్తుంది, ఎంత ఏంటంటే ఓర్వలేని తనముగా ప్రవర్తిస్తుంది. దేవుని వాక్యం అంచిన ఒక మాట, నీవు నేను దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క మందిరంలో మనం ఉంచినప్పుడు వాక్యము మనకు తెలియజేస్తుంది. వాక్యము మనం చెప్తున్న ఒక మాట, మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా మనం చూసుకోవాలని వాక్యము చెప్తుంది. జాగ్రత్త అయిన ఒక ప్రవర్తన మనము కలిగే వారిగా ఉండాలి. జాగ్రత్త అయిన ఒక ప్రవర్తన. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఎలా వెళ్ళాలి? ఒంటరిగా వెళ్ళాలన్నా కుటుంబంతో వెళ్ళాలి. దేవుని వాక్యం ఉంటుంది, కుటుంబముగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్నట్టుగా కుటుంబ సమేతముగా మనం దేవుని మందిరంలోకి వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. రెండోది, దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలంటే మనం ఏవైతే అక్కరలు లేవో వాటిని పారవేసేయాలి. దేవునికి అయిష్టకరమైనవి, దేవునికి విరుద్ధమైనవి, దేవునికి నచ్చనివి ఏవైతుందో వాటన్నిటిని మనం ఏం చేయాలి? పారవేసాలి. సో మనము మనిషి పెట్టేదానికి ఎక్కువగా విలువలు ఇస్తూ ఉంటాం. ఎగ్జామ్ హాల్లో ఇది తీసుకురావద్దు అని అంటే అది కొన్నప్పటికీ, అది ఎంత ఖరీదైనప్పుడు కూడా మనం ఏం చేస్తాం? దాన్ని బయటకు పడేస్తాం. దాన్ని విరగొట్టానా దాన్ని బయట పడేస్తాం. ఎందుకంటే లోపలికి దాన్ని తీసుకుపోవద్దు అన్నప్పుడు. సో దేవుడి మందిరానికి వెళ్తుండగా మనం ఎంతగా మనం ఏవైతే పట్టుకుని ఉన్నామో వాటిని ఏం చేయాలంట? వాటిని పడవేసేయాలని వాక్యం, వాటిని విసర్జించే వారిగా ఉండాలని వాక్యం చెప్తా ఉన్నది. మూడవది ఏంటంట, మన వస్త్రమును అనగా మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని దీన వస్త్రమును మనం ధరించుకొని దేవుని యొక్క ఉల్లాస వస్త్రములను మనం ధరించుకొని దేవుని యొక్క సన్నిధానికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. నీ వస్త్రం చూడండి, ఆదము అవ్వ పాపం చేసగానే వాళ్ళు ఏం చేశారంటండి? దేవుడు ఆదము అవ్వ పాపం చేసగానే వాళ్ళు ఏం చేశారంట? వాక్యం అంటుంది, వారు ఆకులను తీసుకొని ఆకులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? కచ్చడములను కొట్టుకొనిది అని వాక్యం చెప్తుంది. అంటే వారు కూడా ఒక వస్త్రం, కానీ దేవుడు అంటుడు ఈ వస్త్రం కాదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? ఒక గొర్రెను వధించి చర్మపు వస్త్రం. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాక్యం అంతా అంచిన ఒక మాట. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాక్యము మనకు తెలియజేస్తూ, వారు ఒక వస్త్రాన్ని చేసుకున్నారు, వారు ఒక వస్త్రాన్ని ధరించారు, కానీ దేవుడు అంటున్నాడు ఈ వస్త్రము కాదు అని చెప్పేసి. ఒకసారి చూడండి ఆదికాండము 3వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే చూడండి ఒకసారి మనం చదువుకున్నప్పుడు, వారు దేవుని స్వరాన్ని విని భయపడి వారు ఏం చేశారు? మనము చూసినప్పుడు వాక్యం వచ్చిన ఒక మాట ఏంటంటే, అందుకు యెహోవా స్వరము నీవు దాన్ని ఎక్కడ మనం చదువుకున్నప్పుడు 11వ వచనంలో చదువుకున్నప్పుడు, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నీవు ఒక్క నిమిషం 7వ వచనం కొద్దామని. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకుంటారు. సో వాళ్ళు అది చేసుకొని ఉన్నారని వాక్యము తెలియజేస్తూ చెప్తున్నది. అటు పిమ్మట దేవుడు ఏం చేశాడంట?